బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 72వ జన్మదిన పురస్కరించుకొని మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని, పునర్వైభవంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. Happy birthday, KCR sir. Happy birthday, KCR sir. తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి మెదక్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా బీఆర్ఎస్ నాయకులందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వారు ఆయురారోగ్యాలతో మళ్ళీ పునర్వైభవంతో 100 సంవత్సరాలు మరి జీవించే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని భగవంతుడు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి గౌరవ కేసీఆర్ 2001లో తెలంగాణ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు అహింసా మార్గంలో పోరాటం చేసి చిట్ట చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా యావత్ తెలంగాణను ముందంజలో ఉంచడం కోసం 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టి శభాష్ అర్పించుకున్న ఘనత గౌరవ కేసీఆర్ గారు. మరి ఈరోజు కేసీఆర్ గారిని కోల్పోయిన ప్రజలందరూ కూడా అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవడం కోసం ప్రజలందరూ సమాయత్తమవుతా ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారిని కోరుకుంటుంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారే మళ్ళీ సీఎంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ ప్రజలందరి అండదండలతో తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు పూర్వ వైభవంతో మళ్ళీ మనకు రాబోయే ముఖ్యమంత్రిగా మరి ముందు ఉండబోతా ఉన్నారు. వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ సార్ ఆగే బడో హమ్ ఆప్కే సాథ్ హై అని చెప్పి నినాదంతో మేమందరూ కూడా మరి కేసీఆర్ సార్ వెంట నడుస్తూ వారికి శుభాశీస్సులు అందజేస్తూ అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఉండాలని భగవంతునికి మనస్ఫూర్తిగా 100 సంవత్సరాలు సార్ ఆనందంగా ప్రజలతో మమేకమై ప్రజల కోసం ఆలోచించే సారు 100 సంవత్సరాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.